నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి పద్మావతి గారు. గురుగారు, కన్యా రాశి వారికి మే నెలలో చూసుకున్నట్టయితే గనక గోచార ఫలితాల ప్రకారం అసలు ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి అంటారు వీరికి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు మనకు ఈ గ్రహస్థితి చూడాలండి. మన కన్యారాశి కాబట్టి ఆ గ్రహస్థితిలో మనకి శని మనకి కుంభరాశి నుంచి మార్చి 29, 2025 సంవత్సరంలో వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత రాహు వచ్చాడు కదండి. ఆ రాహు ఏమో ఇప్పుడు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడండి. ఎప్పుడండి? మార్చి 29వ తేదీని 2025 సంవత్సరంలో. ఆ తర్వాత ఈ యొక్క కేతు ఉన్నాడండి. ఈ కేతువేమో మనకి మార్చి 29 తర్వాత సింహరాశికి వెళ్ళిపోతున్నాడండి. అలాగే ఈ కుజుడు కర్కాటక రాశి సింహరాశి సంచారం అండి. ఏది మన కుజుడు మనకి చక్కగా ఈ నీచపట్టి ఉన్నాడు. అలాగే గురుడు మనకి మే 30 వరకు మార్పు లేదండి పెద్దగా. కాబట్టి ఏంటంటే అండి, ఇప్పుడు లాస్ట్ మంత్ ఎలా ఉందో ఈ మంత్ కూడా అలాగే ఉంటుందండి. కాకపోతే కొంచెం కన్యారాశి వాళ్ళకి బాగుందండి. మొన్న కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ఆ రాహువు అలాగ మార్చి మే 29 వరకు ఉంటాడు కదండి. వాళ్ళతో మంచిగా చెప్తున్నా వాళ్ళు రివర్స్లో అర్థం చేసుకుంటారండి. అందువలన వాళ్ళు రామ అంటే భూత్ అనుకుంటారండి బాబు. అందువలన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలే కదండి, క్యాషే కదండి అందరూ చూసేది. ఆ క్యాష్ కలెక్షన్ చాలా బాగుంటుందండి ఈ రాశి వారికి. ఇప్పుడు మనకి మే అంతా కూడా పౌర్ణమి దాకా. తర్వాత ఉద్యోగాలు రావట్లేదని చాలా కాలం నుంచి బాధపడిపోతూ ఉంటారండి. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయండి. ఎవరైతే ట్రై చేస్తారో, సిన్సియర్గా ట్రై చేస్తారో వాళ్ళకి. ఆ తర్వాత ఈ ఫారిన్, ఇది మెయిన్ అండి మనకు పాయింట్. కన్యారాశులు చాలామంది ఫారిన్ ట్రై చేస్తున్నారండి. మరి అటువంటి వాళ్ళంతా కూడా ఫారిన్లో వీళ్ళకి ఛాన్సెస్ వస్తాయండి. అయితే ఈ కన్యారాశులు కోపం తగ్గించుకోవాలండి బాబు. కోపం తగ్గించుకోక వీళ్ళకి చెప్పేదేమో రాహు ఉన్నాడు అక్కడ, ఆయన చూసి జన్మలోనేమో కేతు ఉన్నాడు. ఒకదానికొకటి అర్థమవుతుంది వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా వీళ్ళకేళ్ళు అవతల వాళ్ళని తిట్టి పడేస్తూ ఉంటారండి. అంటే పొలాలు కొనిపెడేస్తారండి, స్థలాలు కొనిపెడేస్తారండి. ఆ తర్వాత చక్కగా కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారండి. సినిమా ఇండస్ట్రీ అండి మొత్తం ధూమ్ ధామ్ అని లేపేస్తారండి. మనం హీరోలు హీరోయిన్లు కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి. కొత్త కొత్త సినిమాలు ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కొత్త కొత్త కలెక్షన్స్ కూడా మంచి సినిమాలు తీస్తారండి. అలాగే ఇప్పుడు వ్యవసాయం ఉన్నాయండి మా రైతులు. ఆ రైతులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అండి, మంచి పంటలు పండిస్తారు. ఈ యొక్క కేతువు నుంచి మనకి షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహు ఉన్నాడండి. వాళ్ళు మెస్మరైజింగ్ పవర్ వచ్చేస్తుంది వాళ్ళకి. మనం ఏదనుకుంటే అది పెళ్లి చూపుల్లో మంచి బ్రహ్మాండంగా అమ్మాయి నచ్చేస్తండి. అమ్మాయి కూడా ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తే మీలాగా అందంగా కనబడిపోతారండి. వాళ్ళకి తాను వాళ్ళచిందే రంభ, తాను మునిగిందే గంగ అన్నారు కదండి. అంటే కళ్యాణ్ గడిలో వచ్చేస్తాయని చెప్తున్నానండి. కాబట్టి పెళ్లి కూతుర్లకి పెళ్లి కొడుకులకి చాలా డిమాండ్ పెరిగిపోద్దండి. పెళ్ళిళ్ళు అయిపోతాయి, విదేశాలకు వెళ్తారు. ఇంకేం కావాలండి, ఇంకా ఎండుమిరపకాయల వ్యాపారం పాప ఆ రైతులు ఒక్కళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉన్నారండి. కొంచెం రేట్ లేదు. ఆ టమాటాలు ఇవి కొంచెం ఎండాకాలం కదండి, మరి ఈ పంట కొంచెం ఎర్ర పంట కొంచెం డౌన్గా ఉంటుందండి. అని మిగతా అన్ని విషయాలు కూడా కన్యారాశిలో చాలా బాగుంటుందండి. గురువుగారు, కానీ మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుందంటారు కన్యా రాశి వారికి? మరియు దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు, కొత్తగా వ్యాపారం పెట్టాలి ఇక ముందు అని అనుకున్నవారు, మరి వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ కన్యారాశి వాళ్ళండి, వాళ్ళకి ఆల్రెడీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి, మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పుల కంటే కూడా నడుము నొప్పి వస్తూ ఉంటుందండి. ఆతృత అండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళయిందండి కన్యారాశి వాళ్ళకి కొంతమందికి, వాళ్ళకేంటి ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని 10 సార్లు గడియారాలు చూస్తూ ఉంటారు. అలాగా యాంగ్జైటీ అండి. పరీక్షలు రాసే స్టూడెంట్ వీళ్ళంతా కూడా తొందరగా పోవాలని యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుందండి. ఈ ఓవర్ యాంగ్జైటీ కొంచెం తగ్గించుకోవాలి వీళ్ళు కన్యారాశి వాళ్ళు. ఏమండి, తర్వాత
ఇప్పుడు పెళ్ళండి, పెళ్ళయింది, మా మొగుడు ఎక్కడికి పోతాడండి, కొత్త ఉంటాడు కదా. ఆ విధంగా మన సమస్యలు అనేటటువంటి వస్తే ఆ సమస్యల దిశగా వీళ్ళు ప్రయత్నించాలండి, కంగారు పడకూడదు. అలాగే ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మనకు మీరు అడిగారు ఇప్పుడు ఉద్యోగాల విషయంలో ఆరోగ్యాలు ఉన్నాయి కదండి. మరి ఏ ఏ బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఏ ఏ ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలన్నీ చాలా బాగుంటాయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయండి. ఇప్పుడు ఆ తర్వాత చక్కగా వీళ్ళంతా కూడా వ్యాపారాలండి, వ్యాపారాలు పొడి చేస్తారండి, చించేస్తారు అసలు. వ్యాపారాలు అంత బాగా చేస్తారు. కొబ్బరి బండల వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచి సిటీలో ధూమ్ ధామ్ అండి. అయితే మొత్తం సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడతాయండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఏమో ఆగరండి. అండి ట్రంప్ ఎన్ని రూల్స్ పెట్టినా సరే ఏం చేయలేడండి ట్రంప్. మాకు విదేశాలు కావాలనేసి వెళ్ళి వీసాలు అన్నీ వచ్చేస్తాయండి. అంతా మొత్తం కంప్లీట్ డెవలప్డ్ అండి ఇప్పుడు కన్యారాశి వాళ్ళు అంతా కూడా. మొన్నటిదాకా ఏమండే కొంచెం భయం ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం పోయిందండి. ఇప్పుడు మొత్తం మేధావులు అయిపోయారండి కన్యారాశి వాళ్ళు, మంచోళ్ళు అయిపోయారండి. మంచోళ్ళు ఆల్రెడీ మంచోళ్ళు అండి బాబు. మళ్ళీ మంచోళ్ళు అయిపోయారంటే మేము అంతకుముందు చెడ్డోళ్ళమా అంటారు. ఆల్రెడీ మంచోళ్ళు ఇంకా గుడ్ అయిపోయారండి, ఇంకా గుడ్. కాకపోతే గురువు గారు కాస్త వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు? అయ్యి బాబు మిశ్రమ పరిహారాలు అంటారు ఏంటండి బాబు. మిశ్రమ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయండి బాబు. కన్యారాశి వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళనాలు మమ్మల్ని తిట్టిపడేస్తున్నారండి బాబు. కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉందండి. మిశ్రమ ఫలితాలు అన్నావు ఏంటే బాబు, నా జాతకం ఎంత బాగుంటాయి అంటారండి మళ్ళీను. అసలు కన్యారాశి వారికి అసలు వీళ్ళు ఏం చేయాలంటే అండి పరిహారాలు, మనకి ఎవరు బాగాలేదండి, శని బాగాలేదండి. శని చూసేస్తున్నాడు ఇలాగా డైరెక్ట్గాను. కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలండి. ఒకటి. లేకపోతే రాహు బాగానే ఉన్నాడండి, మనకు కుజుడు బాగాలేదండి. ఇక్కడ కుజుడు కొంచెం అప్పుడప్పుడు చిన్నగా కొంతమందికి ఒక 10% మందికి మళ్ళీ జాగ్రత్తగానండి, మళ్ళీ చెప్తున్నాను, 100లో 10 మందికి కుక్కలు కరచడానికి అవకాశాలు ఉన్నాయండి. అందుకని ఒంటరికి వెళ్ళకూడదు. కుక్కల టైం ఇంట్లోకి తొందరగా వెళ్ళిపోవాలి. రాత్రి 10 గంటలకి 10:30కి వెళ్తే కుక్కలు కరవబెట్టండి. మరి అసలే హైదరాబాద్లో గుంపులు ఉంటాయి. కాబట్టి కుజ జోపం చేసుకోవాలి, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని రంగు బట్టలని ఇచ్చి పేదవాళ్ళకి బ్రాహ్మణికి ఇవ్వాలండి. మరి దక్షిణ కూడా బాగా ఇవ్వాలండి. ఇలా చేసి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవాని మంత్రం చదివి శుభ్రంగా మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి పంతులందరికీ కూడా డైలీ దక్షిణ ఇవ్వాలండి. ఏమండే వీళ్ళు డైలీ ప్రదక్షిణలు చేసేస్తున్నారు, దక్షిణ ఎక్కుపెట్టేస్తారు డైలీ గుళ్ళకి వెళ్ళేవాళ్ళు. చాలా దుర్మార్గం అండి అది. ఇప్పుడు గుడికి వెళ్తున్నారండి, మేము గుడికి వెళ్తాం అంటారండి. మరి దేవుడికి దండం పెట్టేసి పంతులు ఉన్నాడని వచ్చేస్తారండి. పంతులకి ఇవ్వాలండి. అలా చేస్తే బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే కన్యా రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మాత్రం చాలా చక్కగా వివరించారు, ప్రతిదీ కూడా క్లియర్గా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.